వెదర్ అప్డేట్ కొద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనే గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 9 నుంచే భానుడి భగభగలు మొదలవుతున్నాయి. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా వచ్చే వారం రోజులు కూడా విభిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. అలాగే ఈరోజు సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. కొన్ని జిల్లాల్లో ఈరోజు రేపు వడగాల్పులు వీచే అవకాశం ఉందని కూడా చెప్పారు. వడగాల్పుల నేపథ్యంలో ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. మరోవైపు రేపు వేడి, తేమ వల్ల ఇబ్బంది వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. వచ్చే 3 రోజుల పాటు వేడి తీవ్రత నుంచి తెలంగాణ ప్రజలకు కొంచెం ఉపశమనం కలగనుందన్నారు. రేపటి నుంచి 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ 3 రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందన్నారు. విభిన్న వాతావరణం, వడగాలులతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కల్పన అడిగి తెలుసుకుందాం. కల్పన, నిన్న మీరు చెప్పారు వాతావరణ శాఖ అధికారులు ఒక 2-3 రోజుల్లో వాతావరణం మారుతుందని చెప్పారని. ప్రస్తుతం దాన్ని ధృవీకరిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే వాతావరణ శాఖ కూడా తెలిపింది ఈ 2 రోజులైతే తీవ్రంగా ఎండలైతే దంచికొట్టే అవకాశం ఉందని చెప్పింది. దాదాపు మనం నిన్న కూడా చూసుకున్నాము 41 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ రోజు కూడా అదే విధంగా ఉష్ణోగ్రతలు ఉండనున్నాయి. దాంతోపాటు గరిష్ట ఉష్ణోగ్రతలు 1 నుంచి 2 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే 43-44 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా ఈరోజు నమోదయ్యే అవకాశం ఉంది. రేపు కనుక మనం చూసుకున్నట్టయితే ఏప్రిల్ 7 నుంచి కూడా మనకు కాస్త అంటే ఇప్పటికే మండుతున్న ఎండలతో నగరవాసులు అయితే చాలా వరకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ టైంలో కాస్త రిలాక్సేషన్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక చల్లటి వాతావరణ శాఖ ఒక చల్లటి కబురు చెప్పింది. ముఖ్యంగా చెప్పాలంటే కూడా రేపు దాంతోపాటు 7, 8, 9 ఈ 3 రోజులు కూడా వెదర్కి సంబంధించి కూడా ఇటు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెప్పింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే చాలా వరకు అయితే ఈ 2 రోజులు కాస్త అయితే ఎక్కువగా ఉక్కపోత, దాంతోపాటు వడగాల్పులు, అధిక ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యే అవకాశం ఉంది. దాదాపు 43, దాంతోపాటు 44, 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఇక రేపు మాత్రం చూసుకున్నట్టయితే మనము రేపు ఈవినింగ్ నుంచి కూడా కాస్త వాతావరణం చల్లబడి ఆ తర్వాత తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత యథావిధిగా అయితే ఎండలు దంచికొట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఎప్పుడు కూడా మనకు మార్చి చివరి నుంచి అధిక ఉష్ణోగ్రతలు, ఎండలు అయితే దంచికొట్టే అవకాశం ఉంటుంది. కాకపోతే ఈసారి ఎండలో ప్రభావంతో మనకు ఫిబ్రవరి నుంచి కూడా ఎండలు అయితే అధికంగా నమోదవుతూ ఉన్నాయి. దాంతోపాటు మనం మార్చిలో కూడా చూసుకున్నాము అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యి. ఈసారి ఏప్రిల్, మేలో కూడా మనకు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఈ రోజు మరీ ముఖ్యంగానైతే దాదాపు 43-44 ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉండడంతో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా 11 గంటల నుంచి అయితే 4:30 మధ్య టైంలోనైతే బయటికి రావద్దని సూచిస్తూ ఉన్నారు. ఇక చిన్నపిల్లలు, దాంతోపాటు వృద్ధులు ఎవరైతే ఉన్నారో ఈ టైంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఉన్నారు. ఇటు నగరంలో చూసుకున్నట్టయితే దాదాపు నిన్న మనం చూసుకుంటే 42-43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పుడు ప్రజెంట్ నేనైతే మేదీపట్నంలో ఉన్నాను. చూసుకోవచ్చు దాదాపు 10 కూడా దాటింది. ఎక్కువగా ఈ టైంలో ఇక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది, దాంతోపాటు ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే మనం చూసుకోవచ్చు సాధారణంగా అంటే నార్మల్ ట్రాఫిక్ కూడా అంతగా ఎక్కువ లేదు. ఎండలతో చాలా వరకు అయితే బయటికి రాలేని సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఉదయం 9 గంటల నుంచే బాణుడైతే బగబగమంటా ఉన్నాడు. ఇట్లాంటి సిచ్యువేషన్లో బయటికి రావాలంటే కూడా 1-2 సార్లు ఆలోచించాల్సిన సిచ్యువేషన్స్ ఏర్పడాయి. ఇదే విధంగానైతే ఈ 2 రోజులైతే తీవ్రంగా ఎండలు ఉండనున్నాయి. తర్వాత కాస్త రిలాక్సేషన్ అయితే ఉండనుంది. హరి, రైట్. ఇంత ఎండల్లో కొంచెం చల్లని పదార్థాలు, శీతల పానీయాలని ఆశ్రయిస్తూ ఉంటారు. నెక్స్ట్ బులెటిన్లో మాట్లాడదాం. ఈ కొబ్బరి బోండాలు అవ్వచ్చు, లేకపోతే పామ్ ఫ్రూట్, ఈ తాటి ముంజలు అంటారు, వీటి ఖరీదు కూడా చాలా ఎక్కువ ఉందనేది కూడా చాలామంది చెప్తున్నారు. అలాగే చలివేంద్రాలు కూడా రోడ్లపై కనిపించని పరిస్థితి. దీనిపైన రాబోయే బులెటిన్స్లో మాట్లాడదాం. కల్పన, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్ ఫర్ నౌ.